నష్టాలు భరించండి, ప్రజలపై భారం తగ్గించండి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రజలపై నష్టాలు మోపితే ఊరుకోం. భార్యకు ఫ్రీ, భర్తకు టికెట్ డబుల్ రేట్. 20 నెలల్లో 5 సార్లు ఛార్జీలు పెంచారు. ధరలు తగ్గించే వరకు ప్రజా ఉద్యమం. సంస్థ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. బస్సుల్లో ప్రయాణించిన కేటీఆర్, హరీష్ రావు ఎండి నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేత. ఏదైతే బస్ టికెట్లు, బస్ ఛార్జీలు పెంచిర్రో, నేను మన ఛానల్లో కూడా లాస్ట్ వీడియోలో ఒక మాట మాట్లాడాను. నేను మొన్న టికెట్లు పెంచిర్రు అన్నప్పుడు మనం ఏదైతే అన్నామో అదే కేటీఆర్, హరీష్ రావు కూడా సేమ్ అదే మాట మాట్లాడిరు. భార్యకు ఫ్రీ, భర్తకు టికెట్ డబుల్ రేట్. నేను మొన్న చెప్పిన, తెలంగాణ ఆడబిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. బస్సు ఫ్రీ ఇస్తున్నారు కదా, మీకు ఫ్రీ ఇస్తున్నారు అని చెప్పేసి మీరు మురిసిపోతున్నారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఒక గుదిబండ మన మీద ఎత్తేసింది అని నేను మొన్న చెప్పిన. మీకు ఫ్రీ, మీ ఇంట్లో ఉన్న బిడ్డలకు, కొడుకే కావచ్చు బిడ్డనే కావచ్చు, వాళ్ళు కాలేజీలోకి వెళ్తే వాళ్ళకు బస్ పాస్ కావాలి. ఏమంటారు, 1000 రూపాయలు ఉన్న బస్ పాసు 1500. ఇప్పుడు మీ భర్త బయటకు వెళితే గీ నుంచి గాడికి పోతే 30 రూపాయలు టికెట్. ఆ 30 ఏమైంది, ఒకటేసారి 40 రూపాయలు చేసిండు. 10 రూపాయలు ఏకంగా, ఏదో ఆటనో రూపాయో 2 రూపాయలు 3 రూపాయలు పెంచలే, ఏకంగా 10 రూపాయలు పెంచేసిండు. అక్కడ ఏమవుతుంది, మీరు టికెట్ తీసుకుని ఫ్రీ బస్ అని చెప్పేసి మీరు మురుస్తారు కదా, ఆ ఫ్రీ బస్ మీ ఛార్జ్ కూడా మొత్తం ఎక్కువ పడుతుంది. ఇంకా 2 3 పడుతుంది. ఒకటి ఆలోచన చేయరు. మా తెలంగాణ ఆడపడుచులు అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇది. ఎందుకంటే మీకు ఫ్రీ అని చెప్పాలి, ఇంటి వాళ్ళకి అందరికి భారం వేస్తే ఎవరికి అది వచ్చేది? మన ఇంట్లోకే కదా, మళ్ళీ మన మీదనే కదా భారం అంతా. ధరలు తగ్గించే వరకు ప్రజా ఉద్యమం. సంస్థ కార్మికుల సమస్యలు కూడా, సంస్థలు అంటే ఆర్టీసీ సంస్థలకు సంబంధించిన కార్మికుల సమస్యలు ఏంటో కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఎండి నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు కేటీఆర్, హరీష్ రావు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతుంది. ఖచ్చితంగా ప్రైవేటీకరణ చేసే కుట్ర 100% జరుగుతుంది. గత 22 నెలలుగా ఫ్రీ బస్ అంటే ఎంత మేర నష్టాలు జరుగుతుందో ఆలోచన చేయాలి. ఫ్రీ బస్సు పెట్టడం మంచిది కాదని మేము అంటలేం. ఫ్రీ బస్కు ఒక అర్థం ఉంది. ఒక 50 ఏళ్ళు పైబడ్డ ముసలి వాళ్ళకైనా సరే, చదువుతున్న విద్యార్థులకి బస్ పాస్ అనేది సగం పెట్టి టికెట్ ఆఫ్ చేసి, అంటే ఒక 10 రూపాయలు ఉన్న టికెట్ని 5 రూపాయలు చేస్తే అది మీరు ఆడబిడ్డలకు మంచి చేసింది, తెలంగాణ మహిళమ్మ తల్లులకు మీరు మంచి చేసింది అవుతుంది. ఇది కరెక్ట్ ఆలోచన అనే ఆలోచన వస్తుంది. ఫ్రీ 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 అంటే ఏం ఫ్రీ? ఈ నుంచి గాడి కూరగాయలు కొనుక్కుని ఫ్రీగా పోతున్నారు. ఫ్రీ అయినా నష్టమా? నష్టం 100%. డీజిల్ అయితే, బండి అయితే డీజిల్ ఉత్తపోదు కదా. ఏమంటారు అంటే బండికి డీజిల్ పోయకపోతే ఆ డీజిల్ మనకి ఏం రాదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.